ఫోర్ సైడ్స్ టీవీ. పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ దాదాపు 3 సంవత్సరాలుగా జైలు జీవితం గడుపుతున్నారు. రీసెంట్ గా ఇమ్రాన్ ఖాన్ జైల్లో మరణించాడనే పుకార్లు తీవ్ర కలకలం రేపాయి. అయితే ఆయన క్షేమంగానే ఉన్నట్టు కుటుంబ సభ్యులు వెల్లడించారు. దీంతో ఆయన అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. అవినీతి ఆరోపణలపై పాక్ ప్రభుత్వం ఇమ్రాన్ ఖాన్ ను జైల్లో పెట్టిన సంగతి తెలిసిందే. ఇకపోతే పాకిస్తాన్ మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ ముగ్గురు సోదరుల్లో ఒకరైన అలీమా ఖాన్ ఆ దేశ ఆర్మీ చీఫ్ అసీం మునీర్ పై తీవ్ర విమర్శలు చేశారు. ఆయన భారత్తో యుద్ధానికి సిద్ధంగా ఉన్నారని, ఇమ్రాన్ ఖాన్ మాత్రం స్నేహాన్ని కోరుకున్నారని అలీమా ఖాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇమ్రాన్ పొరుగు దేశంతో స్నేహపూర్వక సంబంధాలు పెంచుకోవాలని ప్రయత్నించాడని ఆమె పేర్కొన్నారు. అసీం మునీర్ ఇస్లామిక్ తీవ్రవాద భావాలు, సంప్రదాయవాదం ఇస్లాంను నమ్మని వారితో పోరాడాలని ప్రేరేపిస్తున్నాయని అలీమా ఖాన్ ధ్వజమెత్తారు. మునీర్ పదవిలో ఉంటే భారత్తో యుద్ధం తప్పదు. భారత్ మాత్రమే కాదు, దాని మిత్ర దేశాలు కూడా దాని ప్రభావాలను అనుభవించాల్సి వస్తుందని ఆమె ఆరోపించారు. ఇమ్రాన్ను ఒంటరిగా సెల్లో బంధించారని, ఎవరితో మాట్లాడనివ్వడం లేదన్నారు. సరైన తిండి పట్టట్లేదు, మందులు కూడా అందివ్వడం లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. మానసికంగా కృంగిపోయి జైల్లో ప్రత్యక్ష నరకం అనుభవిస్తున్నారని ఆమె వెల్లడించారు. తన సోదరుడిని జైలు నుంచి విడిపించడానికి పశ్చిమ దేశాలు మరింత ప్రయత్నించాలని అలీమా విజ్ఞప్తి చేశారు. ఇమ్రాన్ ఖాన్ చెప్పే మాటలు బయట ప్రపంచానికి తెలియడం ప్రభుత్వానికి ఇష్టం లేదని, అందుకే దాదాపు నెల రోజులుగా ఆయన్ను కలవడానికి తమకు అనుమతి ఇవ్వడం లేదని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఇమ్రాన్ ఖాన్ ను కలిసేందుకు కుటుంబాన్ని అనుమతించకపోవడంపై మానవ హక్కుల సంస్థలు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఆయన్ని చూపించాలని, ఆరోగ్య పరిస్థితిపై వివరాలు వెల్లడించాలని ఇమ్రాన్ ఖాన్ మద్దతుదారులు డిమాండ్ చేశారు. ఏదేమైనా కూడా పాక్ ఎక్స్ పీఎం ఇమ్రాన్ ఖాన్ మరణించాడన్న వార్తలనేవి పుకార్లని తేలిపోయింది.